నమస్తే, వెల్కమ్ టు పిఆర్టీవీ తెలంగాణ. నేను మీ పామరు. దయచేసి మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారు మన ఛానల్ పిఆర్టీవీ తెలంగాణ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ప్రజలారా. అలాగే మన ఈ శనార్థి తెలంగాణ ఏదైతే తీన్మార్ మల్ అన్నది ఈ దరిద్రపు శనార్థి తెలంగాణ ఏదైతే పేపర్ ఉన్నదో ఒకసారి చదివే ప్రయత్నం చేద్దాము. నిన్న తీన్మార్ మల్లన్న కేటీఆర్ని కలిసే ప్రయత్నం చేసి కలిసి మాట్లాడిండు. సో దాని గురించి అని మనం ఒక ఇక్కడ తన దాంట్లోనే ఒక వార్త తీసుకున్నాడు, అది చూసే ప్రయత్నం చేద్దాం. పార్లమెంట్లోనూ మద్దతు ఇవ్వండి, బీఆర్ఎస్ బీజేపీ ఎంఐఎంలకు ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న విజ్ఞప్తి. కేటీఆర్ అక్బరుద్దీన్ ఏలేటితో భేటీ. బీసీ రిజర్వేషన్ల బిల్లుకు మద్దతు కోరుతూ వినతి పత్రం అందజేత. మల్లన్న అభ్యర్థనపై సానుకూలంగా స్పందించిన నేతలు. రాష్ట్ర శాసనసభలో బీసీ రిజర్వేషన్ల బిల్లుకు ఆమోదం లభించినప్పటికీ అన్ని రాజకీయ పార్టీలు జాతీయ స్థాయిలోనూ ఈ బిల్లుకు మద్దతు తెలపాల్సిన అవసరం ఉందని ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న అన్నారు. బీసీ రిజర్వేషన్ల బిల్లు విషయంపై పార్లమెంట్లో రాజ్యాంగ సవరణ చేసేందుకు అన్ని పార్టీలు మద్దతు ఇవ్వాలని మల్లన్న కోరారు. ఈ మేరకు తీన్మార్ మల్లన్న సోమవారం అసెంబ్లీలో బీఆర్ఎస్ బీజేపీ ఎంఐఎం డిప్యూటీ ఫ్లో లీడర్స్ ను తెలంగాణ బీసీ పొలిటికల్ జేఏసీ నేతలు వట్టే జానయ్య యాదవ్, సంగం సూర్యారావుతో కలిసి వినతి పత్రం అందజేశారు. ప్రజలారా, ఇది ఒకసారి చూసుకుందాము. ఇది చూడండి, కేటీఆర్ని తీన్మార్ మల్లన్న ఎన్నెన్ని బూతులు అన్నాడు, అమ్మనా బూతులు అన్నాడు. మీకు చూపించే ప్రయత్నం చేస్తా, ఒక్క వీడియో మీకు చూపించే ప్రయత్నం చేస్తా. దాని వెనుక కలిసినప్పుడు కూడా దీని వెనుక ఏమేమి ఉన్నాయో కథలు మీకు చెప్పే ప్రయత్నం చేస్తా, వినండి ప్రజలారా. కేటీ రామారావు కథ, వాడు ఎంత లంగా అంటే రైతుల సంపద దోచిన కేసీఆర్ కుటుంబాన్ని చెప్పు తీసుకొని కొట్టాలని చెప్తా ఉన్నా. నేను చెప్తోని కొడతానని కేసీఆర్ కుటుంబాన్ని ఆ మాట కట్టుబడి ఉన్నా. ఈ దొంగనే కదా కేటీఆర్ ని లంగా దొంగ అని సంబోధించి దొంగ 1,00,000 కోట్లు దోచుకున్నాడు అని చెప్పి మాట్లాడిండు. అదే కేటీఆర్ ఉచ్చ తాగడానికి నిన్న అసెంబ్లీలోకి పోయిండు. అసెంబ్లీలోకి పోయి ఏం మాట్లాడతాడు ఇది చూడండి. కథ ఒక్క నిమిషం కూడా మనల్ని అక్కడ ఉండనీయలే. ఒక్క నిమిషం ఉండనియాలి అక్కడ, ఎందుకంటే మన గురించి తెలుసు. అయితే నిన్న తీన్మార్ మల్లన్న అనే వ్యక్తి కేటీఆర్ని అసెంబ్లీలో కలిసిన తర్వాత వీడియో ఫుటేజెస్ కానివ్వండి, ఫొటోస్ బయట రాగానే చెప్పిన ఏమని, ఈ దొంగ మన నాటకాలు వేస్తూ ఉన్నాడు, ఈ దొంగ రేపు పొద్దుగాల తన మార్నింగ్ న్యూస్లో వచ్చి తన డప్పు తానే కొట్టుకుంటాడు అని ఏమని ఇలా పొద్దుల తన మార్నింగ్ న్యూస్లో ఏమంటా ఉన్నాడు, నేను కేటీఆర్ని కలిసింది, ఆలటి మహేశ్వర్ రెడ్డిని కలిసింది, అక్బరుద్దీన్ గారిని కలిసింది, వీళ్ళందరినీ కలిసింది మన బీసీ హక్కుల కోసం, బీసీ బిల్లుల కోసం. ఆ బీసీ బిల్లులు అక్కడ దయచేసి అక్కడ మీరు అసెంబ్లీలో మీరు దేనికి ఇబ్బంది పెట్టకుండా ఆ బీసీ బిల్లు పాస్ అయ్యేటట్టు చూడండి, దానికి సపోర్ట్ చేయడం, మద్దతు ఇవ్వండి అని వాళ్ళ దగ్గరికి పోయినా అని చెప్పిండు. కానీ నేను ఒకటి అడుగుతా ఉన్నా, ప్రజలారా ఒకటి గమనించండి, బీఆర్ఎస్ పార్టీ బీసీ బిల్లుకు వ్యతిరేకం కాదు, కేసీఆర్ వ్యతిరేకం కాదు, కేటీఆర్ వ్యతిరేకం కాదు. కేటీఆర్ దగ్గరికి పోయిండు, కేటీఆర్ దగ్గరికి పోయి గుసగుసలాడుకుంటా ముందుకు పోయి అరే జరుగురాబాయ్ పక్కకని చెప్పండి, కేటీఆర్ పక్కనే పెడతాను, నీ ఏందిరా భయ్ మీద పడి మాట్లాడకు, ఏమంటే డైరెక్ట్ దూరం ఉండి చెప్పానగానే వంగి మళ్ళీ ఎవడు వింటాడని వంగి అని చెప్పుకుంటా, సార్ ఇది మీరు దయచేసి ఆమోదం పొందేటట్టు చేయండి, మీరు కొంచెం సపోర్ట్ చేయండి బీసీ బిల్లు కంటే. కేటీఆర్ చెప్పు కొట్టినాడు, ఒకటే మాట అన్నాడు, అరే మేము వ్యతిరేకం కాదు పోయి ఆల్రెడీ పొద్దుగాలే మాట్లాడినాం బీసీ బిల్లు గురించి, పొద్దుగాలే మద్దతు తెలిపినామంటే వీని మొక్కం మీద చెప్పు తీసుకొని కొట్టేటైంది. ఆ ఉత్త కూడా కాదు, పియ్యల చెప్పు తీసుకొని కొట్టేది. అరే మేము ఎప్పుడు దానికి వ్యతిరేకం కాదే, మార్నింగే మాట్లాడినా నువ్వు ఇప్పుడు తీసుకొచ్చి ఇస్తానవేంది అని కేటీఆర్ అనగానే మనం నల్ల ముఖం పెట్టుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అలాగే ప్లాన్ మొత్తం ఫెయిల్ అయిపోయింది రా అని. తర్వాత ఎంఐఎం పార్టీ దగ్గరికి పోతాడు. ఎంఐఎం పార్టీ ఎవరైతే మన అక్బరుద్దీన్ ఓవైసీ దగ్గర ఉన్నారో ఆ ఓవైసీ గారి దగ్గరికి పోయి ఒక లెటర్ ఇచ్చి ఫోటో దిగి ఎంఐఎం అక్బరుద్దీన్ గారికి కూడా నేను విజ్ఞప్తి చేసిన, దయచేసి బీసీ బిల్లుకు మీరు సహకరించండి, మీరు ఎలాంటి ఇబ్బంది పెట్టకండి అని. అక్బరుద్దీన్ ఓవైసీ బీసీ మైనారిటీ,
ఆయన ఎందుకు బిల్లుకు వ్యతిరేకం? సరే, ఏలటి మహేశ్వర్ రెడ్డి ఎవరైతే ఎమ్మెల్యే నిమ్మల ఎమ్మెల్యే ఉన్నారో అతని దగ్గర కూడా పోయిందని చెప్పిండు, బీజేపీ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే. బీజేపీ పార్టీయే బీసీ ముఖ్యమంత్రి చేస్తా అని తెలంగాణ రాష్ట్రానికి ప్రకటించిన మొట్టమొదటి పార్టీ బీజేపీ పార్టీ. మొన్నటి సార్వత్రిక ఎలక్షన్లలో తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ పార్టీకి అధికారంలోకి వస్తే తెలంగాణలో బీసీ ముఖ్యమంత్రి అవుతారని ప్రకటించిన పార్టీ బీజేపీ పార్టీ, ప్రకటించిన వ్యక్తి నరేంద్ర మోదీ గారు, అమిత్ షా గారు. ఈ దొంగ ప్రజలారా, ఈ దొంగ నాటకాలు చూడండి ఒకసారి. నిన్న నేను బీఆర్ఎస్ఎల్పి కార్యాలయం ఉంటుంది, ఆ బీఆర్ఎస్ఎల్పి కార్యాలయంలోకి వీళ్ళందరినీ తీసుకొని పోయి మాకు మద్దతు ఇవ్వండి, ఈ 42% రిజర్వేషన్ల బిల్లులో మీరు ఎటువంటి ఇష్యూలు లేవనెత్తకుండా. నీకు సిగ్గుందా మల్లన్న? నీకు సిగ్గు శరం ఇజ్జత్ మానమేమని ఉందా? ఎలాంటి ఇష్యూ ఎందుకు లేవనెత్తుతారు? నువ్వు బీఆర్ఎస్ఎల్పీలోకి పోయినావు, అది ఎప్పుడు బిల్లు పాస్ అయిపోయిన తర్వాత పోయినావు. ఆ బిల్లు పాస్ అయితే ప్రతి ఒక్కరు తెలుసు. ఆల్రెడీ హరీష్ రావు గారు మాట్లాడిల్లు, కేటీఆర్ గారు మాట్లాడిల్లు, ఈ బిల్లుకు మేము వ్యతిరేకం కాదు, బీసీ బిల్లుకి మేము ఆమోదిస్తున్నాము, బీసీ బిల్లుకి మేము సపోర్ట్ చేస్తూ ఉన్నాము, బీసీలు ఎంతైతే పర్సెంటేజ్ తెలంగాణలో వాళ్ళకంత పర్సెంటేజ్ రిజర్వేషన్ రావాలి అని బీఆర్ఎస్ పార్టీ ఎప్పటి నుంచో మొత్తుకుంటూ ఉన్నది. కేటీఆర్ గారు చెప్పిళ్ళు, హరీష్ రావు కూడా చెప్పిళ్ళు. అంతకన్నా ముందు అలాగే వాళ్ళతో కూడా అక్బరుద్దీన్ ఓవైసీ కూడా చెప్పిండు, ఏలటి మహేశ్వర్ రెడ్డి గారు కూడా చెప్పిళ్ళు. దయచేసి దీనికి మద్దతు ఇవ్వండి. దీంతో పాటు కేంద్రంలో రాజ్యసభలో 4 ఎంపీలు బీఆర్ఎస్ పార్టీకి ఉన్నారు. అటు రాజ్యసభలో కానీ లేకపోతే ఇంకా ఏ వేదిక మీద అయినా సరే ఈ బిల్లును సమర్థించండి అని చెప్పి రిక్వెస్ట్ చేయడం జరిగింది. నా ప్రజల కోసం, ఈ బీసీ ప్రజల హక్కుల కోసం, ఈ బీసీ ప్రజల రిజర్వేషన్ల కోసం, ఈ బీసీల ప్రజల బతుకులు మార్చడం కోసం బొంత పురుగును కూడా ముద్దు పెట్టుకునే సూత్రం ఉంది చూడు, ఆ పనికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం. ప్రజలారా, బొంత పురుగునైనా నా బీసీ ప్రజల కోసం బొంత పురుగునైనా ముద్దార్తా అనే సూత్రం ఉంది చూడు, దానికి కూడా వెనకాడని చెప్పిండు కదా. ఈ దొంగ మొత్తం కేసీఆర్ గారి స్ట్రాటజీ ప్లే చేస్తాడు. కేసీఆర్ గారు ఎప్పుడైతే తెలంగాణ ఉద్యమాలలో తెలంగాణ గురించి నేను బొంత పురుగునైనా ముద్దార్తా అని ఎప్పుడైతే మాట్లాడిండో, బొంత పురుగునైతే ముద్దార్తా అన్న తెలంగాణ రాష్ట్రం గురించి అని, ఎందుకంటే కేసీఆర్ అనే వ్యక్తి తెలంగాణ ఉద్యమాలు తెచ్చినోడు, తెలంగాణ రాష్ట్రాన్ని తెత్తా అని చెప్పి ఢిల్లీకి పోయి వాళ్ళ మెడలు వంచి మరి ఢిల్లీ రాష్ట్రాన్ని తెచ్చినోడు కాబట్టి అప్పుడు బొంత పురుగునైనా ముద్దార్తా అని చెప్పిండు. కానీ నీ లెక్క బ్లాక్మెయిల్ దందాలు చేయలే, బ్లాక్మెయిల్ చేయలే ఎక్కడ కూడా. కానీ ఇంకో విషయం కూడా చెప్పండి, ఇంకో విషయం కూడా చూద్దాం. ఇక్కడ తను ఏమన్నాడు? ఎక్కడ కూడా సరిగ్గా వినండి ప్రజలారా, బీసీల గురించి తన ప్రాణమైన త్యాగం చేస్తాను ఒక మాట చెప్పిండు కదా. రిజర్వేషన్ బీసీల బిల్లు ఏదైతే ఉందో దాన్ని ఇవాళ మండలికి పంపుతా ఉన్నారు. మండలిలో ఆ బిల్లుల పైన చర్చ జరిగి ఆ బిల్లులను ఆమోదించేటువంటి కార్యక్రమం ఉంటుంది. అయితే ఈ ప్రక్రియలో నిన్న ఆ బీసీ బిల్లులకు సంబంధించినటువంటి అంశంలో ఎక్కడన్నా అవకాశాల్లో ఇవ్వకుండా తర్వాత మన ముస్లిం సోదరులు సూర్యారావు గారు, ఓదేల్ గారు, ఇప్పుడు ప్రజలారా, వీళ్ళు వాళ్ళ నెంబడి పెట్టుకున్నా వీళ్ళ నెంబడి పెట్టుకున్నా అని చెప్తా ఉన్నారు కదా. వట్టే జానే యాదవ్ నెంబడి పెట్టుకోపోయినా, సూర్యారావు వీళ్ళని వాళ్ళ నెంబడి పెట్టుకోపోయినా అని చెప్తా ఉన్నారు కదా. నేను ఒకటే విషయం క్లుప్తంగా అడుగుతా ఉన్నా. అసలు బీసీ నాయకులు ఆర్ కృష్ణయ్య గారు ఎక్కడ వీళ్ళు బీసీల గురించి ఎప్పటి నుంచో కొట్లాడుతున్నారు. తన జీవితం మొత్తము బీసీల గురించి కొట్లాడుకుంటూ, బీసీ హక్కుల గురించి కొట్లాడుకుంటూ, అప్పటి నుంచి చంద్రబాబు నాయుడు గారి హయాం నుంచి కూడా బీసీల గురించి కొట్లాడుకుంటూ వచ్చింది. స్టిల్ ఇప్పుడు కూడా. మరి నువ్వు తీసుకుపోయారు ఎవరి దగ్గర, ఎలాంటి వ్యక్తులను తీసుకుపోతావు? ఆర్ కృష్ణయ్య గారిని తీసుకుపోవాలి, జాజుల శ్రీనివాస్ గౌడ్ని తీసుకుపోవాలి, విజిఆర్ నారగోని తీసుకుపోవాలి, దాసు సురేష్ని తీసుకుపోవాలి, మేకపుతుల నరేందర్ని తీసుకుపోవాలి, ఎర్ర సత్యనారాయణ తీసుకుపోవాలి, టిఆర్ చందర్ని తీసుకుపోవాలి, కోల జనార్దన్ గౌడ్ని తీసుకుపోవాలి. కానీ నీ పక్కనున్న ఎవరు? ఆ వట్టజాన యాదవ్ ఎవరు? నీ పక్కన నరసన్న ఎవరు? ఆ సూర్యరావు ఎవరు? సూర్యనారాయణరావు ఎవరు? సరే భయ్, వాళ్ళని తీసుకుపోలేదు. నీ తీన్మార్మల టీం అని చెప్పుకోవట్టు కదా. నువ్వు ఇలా అదే స్థానంలో ఉన్నావంటే, నువ్వు ఇలా స్థాయిలో ఉన్నావంటే దానికి కారణం నీ తీన్మార్మల టీం కదా. మరి అందులో ఉన్న ఏ ఒక్క బీసీ బిడ్డ రాలేదు అసెంబ్లీకి, ఏ ఒక్క బీసీ బిడ్డ తీసుకుపోలేదు. సరే, ఆ వాళ్ళని కూడా తీసుకుపోలేదు.
మరి నువ్వు నీ తీన్మార్మల్ టీంకి రాష్ట్ర అధ్యక్షుడు అని చెప్పుకునే ఎవరైతే రజనీ కుమార్ యాదవ్ ఉన్నాడో, రజనీ కుమార్ యాదవ్ ఒక యాదవ్ బిడ్డ, బీసీ బిడ్డ, నీ పక్క పడి న్యూస్ చదువుతాడు కదా, ఆయన ఎందుకు తీసుకుపోలేదు మరి అసెంబ్లీలోకి? నీ పక్కనే సుదర్శన్ గౌడ్ ఉన్నారు కదా, మరి ఆయన ఎందుకు తీసుకుపోలేదు? ఇది చూడండి ప్రజలారా, 32% రిజర్వేషన్ ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నటువంటి ధర్మిల ఈ రాష్ట్ర ప్రభుత్వానికి బీసీ ప్రజల పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తూనే దాన్ని పూర్తి స్థాయిలో ఇంప్లిమెంట్ చేసి ఈ రాష్ట్రంలో బీసీలకు అత్యధిక రాజకీయ వాటా స్థానిక సంస్థలు దక్కేలా చూడాలని చెప్పి తమరి ద్వారా ముఖ్యం. ఇక లెక్కల విషయానికి పోవాల్సినటువంటి అవసరం లేదు అధ్యక్ష. అర్థమైపోయి దుకాణం బంద్ చేసే. ఇప్పుడు ఏమన్నాడు? లెక్కలు ఎప్పుడైతే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ కులగణన చేసిన తర్వాత ఇవి తప్పుడు తడకలు, ఈ లెక్కలు మొత్తం తప్పులు ఉన్నాయి, మొత్తం తప్పు తడకలని చెప్పి కుక్క లెక్క మురిగిన వ్యక్తి ఈ వ్యక్తి తీన్మార్మల్ అన్న. కయ్య మురిగిండు. అసలు భూమి మీద వీనంత బీసీ మొగోడు లేనట్టు ఎగిరిండు. దాని తర్వాత మళ్ళీ ఏదో చిన్నపాటిగా ఇంత సద్దుమరు చేసి ఎవరో నాయకులు కథం గమ్ము నూకున్నాడు. ఇప్పుడు ఏమన్నాడు? సరిగ్గిందని ప్రజలారా, స్థానిక సంస్థలు దక్కేలా చూడాలని చెప్పి తమరి ద్వారా ముఖ్యం. ఇక లెక్కల విషయానికి పోవాల్సినటువంటి అవసరం లేదు అధ్యక్ష. కథమే, లెక్కల విషయానికి పోవాల్సిన అవసరం లేదు అధ్యక్ష. అదే లెక్కలు తప్పొచ్చినప్పుడు మాత్రం కయ్య మురిగిండు. ఇప్పుడు ఎంతో అంత పాడేసి మాత్రం సపరేట్ కూర్చున్నాడు. కులగణన చేసినప్పుడు 46% బీసీలు, 46% అసలైన బీసీలు హిందూ బీసీలు ఉండే. దాంట్లో 10% బీసీలు ముస్లిం బీసీలని 56% ఎప్పుడైతే వీళ్ళు కులగణన చేపట్టిన తర్వాత డిక్లేర్ చేసిల్లో అప్పుడు కయ్య మొత్తుకున్న తర్వాత మా బీసీలు అసలైన బీసీలు 52% ఉన్నారు, అట్లట్లా మీరు 10% తీసి కల్పిస్తారని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఇప్పుడు ఎందుకు మాట్లాడతలేవు అంటున్నా బయటకు వచ్చి? మరి మాకు 42% వాటా అని ఇప్పుడు అంటుంది. సరే ఓకే, డెఫినెట్లీ 42% కాదు 40% వచ్చినా కూడా తప్పే లేదు అందులో. బీసీల రాష్ట్రం కాబట్టి బీసీలకు రిజర్వేషన్ కంపల్సరీ ఉండాలి. నేను ఒకటి అడుగుతా ఉన్నా, అసెంబ్లీలో తీన్మార్మల్ నేను అడుగుతా ఉన్నా. మళ్ళీ ఇదే వ్యక్తి వేపిస్తాడు రేపటి గల కోర్టులో కూడా ఇదే వ్యక్తి ఎవరితోన్నా పిల్లేపిస్తాడు. హైకోర్టుకు పోయి పిల్లేపిస్తాడు ఇదే వ్యక్తి తీన్మార్మల్. నేను చెప్తా ఉన్నా, ఇది నిజం కాకపోదని అడగండి. ఇప్పుడు అసెంబ్లీలో నిన్న బిల్లు పాస్ అయింది, బీసీ బిల్లు పాస్ అయింది. 42% స్థానిక సంస్థలలో కానివ్వండి, ఉద్యోగాలలో కానివ్వండి, విద్యాలలో కానీ ప్రతి దాంట్లో 42% బీసీ రిజర్వేషన్ అని బిల్లు పాస్ అయిపోయింది తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీలో నిన్న. అయితే ఆ నుంచి ఇవాళ కౌన్సిల్కి వెళ్తుంది. ఆ కౌన్సిల్లో కూడా బిల్లు పాస్ అయిపోతుంది. ఫైన్, ఏ పార్టీ కూడా దానికి వ్యతిరేకం కాదు, వ్యతిరేకించదు కూడా. ఎందుకంటే బీసీ ఓట్లు కనుక వాళ్ళకి పడే కాబట్టి ఇది కంపల్సరీ బీసీ పాలిటిక్స్ క్యాస్ట్ పాలిటిక్స్ చేస్తారు కాబట్టి వాళ్ళు కంపల్సరీగా వీళ్ళు మాట్లాడరు, కంపల్సరీ వాళ్ళు చేయాల్సిందే, వాళ్ళు మద్దతు చేయాల్సిందే. కౌన్సిల్లో కూడా చట్ట పాస్ అయిపోతుంది. దాని తర్వాత ఇక్కడి నుంచి ప్రభుత్వం దాన్ని గవర్నర్ గారికి పంపుతుంది. ఆ గవర్నర్ గారు కూడా ఆమోదిస్తారు కంపల్సరీ. ఎందుకంటే అసెంబ్లీ ఆమోదించిన తర్వాత అక్కడ కౌన్సిల్ ఆమోదించిన తర్వాత కంపల్సరీ గవర్నర్ గారు కూడా ఆమోదించాల్సింది. గవర్నర్ గారు ఆమోదించిన తర్వాత గవర్నర్ గారి నుంచి వెళ్ళి ఇక పార్లమెంట్కి పోతుంది కేంద్రానికి అనగా లట్టుకున హైకోర్టులో పిల్లేపిస్తారు. ఆ పిల్లేపించుడు కూడా మన రేవంత్ రెడ్డి వేపిస్తాడు, లేకపోతే ఆ పిల్లేపించేది కూడా ఈ తీన్మార్ వేపిస్తాడు, ఈ దొంగ వేపిస్తాడు. ఇది పెద్ద నాటకం. ఇది కావాల్సుకొని మొత్తం స్ట్రాటజీ ఇదంతా. కేటీఆర్ మన రేవంత్ రెడ్డి తీన్మార్ ఇద్దరు కలిసి ఆడుతున్న మొత్తం స్ట్రాటజీ ఇదంతా. బిల్లు పాస్ అవుతుందని తెలుసు, కానీ ఏదో ఈ పూటు మొగోడు పోయి వాళ్ళని మద్దతు అడగంగానే నేను అడగంగానే వాళ్ళ మద్దతు తెలిపిండు. కేటీఆర్ గారు మద్దతు తెలిపిళ్ళు, హరీష్ రావు గారు మద్దతు తెలిపిళ్ళు, బీజేపీ ఆలెటి మహేశ్వర్ రెడ్డి గారు మద్దతు తెలిపిళ్ళు, అక్బరుద్దీన్ గారు మద్దతు తెలిపిల్లని ఇక పొద్దులసి డబ్బు కొట్టుకుంటారా అని పొద్దుగా నీ ముర్రోని మొత్తుకున్నాను. వీళ్ళు వచ్చి అదే పని చేసింది. వాస్తవానికి చెప్పాలంటే ఏ పార్టీ వ్యతిరేకం కాదు, బీఆర్ఎస్ పార్టీ అసలుకే వ్యతిరేకం కాదు దానికి బీసీ బిల్లుకు. బీజేపీ పార్టీ ముఖ్యమంత్రినే చేస్తా అని బీసీ ముఖ్యమంత్రి అక్బరుద్దీన్ అంటే ఆయన బీసీ బిడ్డ కాబట్టి కంపల్సరీ ఆయన దేన్ని వ్యతిరేకించాడు. ఇదే తీన్మార్మల్ అమ్మనాబూతులు తిట్టిండు. పాపము కేటీఆర్ గారిని డ్రామారావు అన్నాడు, హరీష్ రావు గారిని
ఏం ఏం పేరు పెట్టిన హరీష్ రావు అని? కేటీఆర్ గారిని రామారావు అన్నాడు, పోషెట్టి అని కేసీఆర్ గారిని అన్నాడు, సంతోష్ రావు గారిని హ్యాపీ రావు అన్నాడు. పాపం హరీష్ రావు వల్ల ఇంట్లో కూడా తీసిండు బయటికి ఆ పాలకు సంబంధించిన దాంట్లో మిల్క్ డైరీ ఉంది కదా, ఆ డైరీ విషయంలో ఇంత పెద్ద దొంగన ఇన్ని బట్టబాజీ మాటలా, ఇన్ని బట్టబాజీ వేసాలా? అవ్వా గొంగిలి పురుగు ముద్దించుకుంటాడంట పిల్లవాడు, గొంగిలి పురుగును. ఫస్ట్ తర్వాత ఈ బిల్లు అక్కడ గవర్నర్ గారి దగ్గరికి పోయిన తర్వాత కోర్టుల నీ తరపున నువ్వు కేసు వేయకుండా చూసుకో ఫస్ట్. అమ్మనాబూతులు తిట్టి మళ్ళీ ఇవాళ వాళ్ళ సంఖ నాకని పోయినావు. ఇవాళ కేటీఆర్ గారు ఎప్పుడో నువ్వు పోయేకన్నా ముందే తను కేటీఆర్ గారు కానివ్వండి, హరీష్ రావు గారు కానివ్వండి, ఇద్దరు ఎప్పుడో ఆల్రెడీ అసెంబ్లీ సాక్షిగా చెప్పిళ్ళు, అధ్యక్ష బీసీ బిల్లు పాస్ చేయండి, దీనికి మేము వ్యతిరేకం కాదు అని. ఇది పెద్ద డ్రామా తీర్మానం అనేది. ఇంకా పెద్ద డ్రామాలు ఉంటాయి చూడండి, ఇంకా చాలా డ్రామాలు ఉంటాయి. దయచేసి ప్రజలరా తీర్మానం వలన నమ్మకుండి, బీసీ బిడ్డలరా ఎవరు నమ్మకుండి. నువ్వు ఒకవేళ నువ్వు వాళ్ళ దగ్గరికి కేటీఆర్ గారి దగ్గరికి కానివ్వండి, వీళ్ళ దగ్గరికి వాళ్ళని తీసుకుపోయేది ఉంటే నువ్వు పెద్ద పెద్ద బీసీ నాయకులను తీసుకుపోయేది ఉండే, బీసీ ఉద్యమకారులను తీసుకుపోయేది ఉండే. నీ పక్కన ఉన్న 2-3 చిచోరాగాలను తీసుకుపోయి అక్కడ కూర్చోబెట్టి నేను తీసుకుపోయినా సరే, ఉద్యమకాలను తీసుకుపోలేదు, నీకు వాళ్ళంటే పడదు, వాళ్ళంటే నీకు ఈర్ష్య కాబట్టి సరే. మరి ఎందుకో తీర్మానం టీం అనుకుంటే ఏ టీం నుంచి నువ్వు ఎదిగినావో, ఏ టీం నుంచి ఇంత స్థాయికి వచ్చినావో, మరి ఆ టీంలో ఒక్కరిని తీసుకపోలే. పాపం మీ రజనీ కుమార్ యాదవ్ని తీసుకపోలే నువ్వు. సరే ఓకే, రజనీ కుమార్ యాదవ్ తీసుకోపోలే, ఆయన మరి జెలస్ ఫీల్ అవుతారు కాబట్టి, నువ్వు జెలస్ ఫీల్ అవుతావు ఆయన మీద, ఆయన అంటే నీకు పడదు కాబట్టి. పక్కన ఉన్న సురేష్ గౌడే కదా, గౌడ బిడ్డనే కదా, ఆయన తీసుకపోలే. ఇది ప్రజల తీర్మానం చేసే భారీ కుట్రలను కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తా. దయచేసి ప్రజలారా మన పిఆర్టీవీ తెలంగాణ న్యూస్ ఛానల్ ఏదైతుందో దయచేసి దీన్ని మీరు ఆదరించండి, దీన్ని సబ్స్క్రైబ్ చేసుకునేది మనస్ఫూర్తి కోరుకుంటూ ఉన్నా. థ్యాంక్ యూ సో మచ్.